హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిఎంఈకి సంబంధించి అంటే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎస్ఓఎం అనే సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్తో పాటు ఆన్సర్ని కూడా చూద్దాం ఈ ప్లేలిస్ట్లో. ఓకే, ఈ రోజు నుంచి ఎస్ఓఎంకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే ట్రై చేద్దాం. సో దట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకునే వాళ్ళకి ఇదైతే హెల్ప్ అవుతుందనే ఆలోచనతో మనం ఈ ప్లేలిస్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. అంటే 11th క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి, ఏరియా నుంచి, అంటే ఈ మోడల్ నుంచి. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద సింగిల్ ఫోర్స్ దట్ బ్రింగ్స్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ concurrent forces into equilibrium. A force of 20 newtons acting due east, a force of 25 newtons acting 40 degrees north of east, a force of 10 newtons acting 50 degrees west of north, a force of 30 newtons acting vertically downwards. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రకారంగా మనమైతే దీంట్లో ఏం కనుక్కోవాలా? ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏమంటే కనుక రిజల్టెంట్ కనుక్కోవాలి. కంకరెంట్ ఫోర్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అడిగినాడు, అదేవిధంగా డైరెక్షన్ అడిగినాడు. సో మనం మ్యాగ్నిట్యూడ్ని కనుక్కుందాం, తర్వాత డైరెక్షన్ కూడా కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ని ఎలా కనుక్కుంటామంటే మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్కి సంబంధించిన ఫార్ములా ఏముంది? √p² + q² ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈ టాపిక్ నుంచి వచ్చే కన్ఫ్యూజన్స్ రెండు ఉంటాయి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √p² + q² + 2pq cos θ కనుక్కోవాలన్నా, లేదంటే ఈ ఫార్ములా కనుక్కోవాలన్నా అని. అంటే ఇది తీసుకోవాలన్నా ఆర్కి అని మనకు జనరల్గా వచ్చే డౌట్. ఇది ఎప్పుడు తీసుకోవాలా? మనకి క్వశ్చన్లో పారలాగ్రామ్ లాగా ఉన్నప్పుడు. క్వశ్చన్ పారలాగ్రామ్ లాగా ఉందని మనకు ఎలా అర్థమవుతుంది? రెండు ఫోర్సెస్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఇస్తే ఇది తీసుకోవాలా. లేదు మనకి యాంగిల్ ఇవ్వలేదు అంటే వాటి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది డిఫాల్ట్గా అన్నప్పుడు ఇది తీసుకోవాలా. మరి ఈ కాంపౌండ్ సెక్షన్స్లో అంటే ఎక్కువ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు వీటి మధ్యలో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి మనం డిఫాల్ట్గా ఇది తీసుకుంటాం. 2 ఫోర్సెస్ ఉండే యాంగిల్ ఇస్తేనే ఇది తీసుకోవాలా. క్లియర్? సరే, ఇప్పుడు మనకి ఫార్ములా వచ్చి R = √p² + q². P అంటే హారిజాంటల్ ఫోర్స్, Q అంటే వర్టికల్ ఫోర్స్. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. సో మనం ఇచ్చిన క్వశ్చన్ని నంబర్ ఆఫ్ ఫోర్సెస్ని మనం డివైడ్ చేసుకుంటాము 2 ఫోర్సెస్ కింద. అప్పుడు మనకి ఈజీ అవుతుంది ప్రాబ్లం. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఎక్స్ యాక్సిస్ తర్వాత వై యాక్సిస్ అయితే తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్లో ఇచ్చిన మనకి ఏదైతే ఇచ్చినాడో ఆ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించి రాసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్. ఫస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 newtons యాక్టింగ్ డ్యూ ఈస్ట్ అన్నాడు. 20 newtons ఈస్ట్ సైడ్. సో ఈస్ట్ అంటే ఇది, తర్వాత వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సో 20 newtons ఈస్ట్. తర్వాత 25 newtons యాక్టింగ్ నార్త్ ఆఫ్ వెస్ట్ అన్నాడు. అంటే నార్త్కి వెస్ట్కి మధ్యలో. నార్త్కి తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? నార్త్కి ఈస్ట్కి మధ్యలో. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఎంత ఉంది మనకి లోడు? 25 newtons ఉంది. ఎక్కడుంది మనకు? ఎన్ని డిగ్రీస్లో ఉంది అంటే కనుక ఇక్కడ చూడండి 40 degrees నార్త్ టు ఈస్ట్ అన్నాడు అనుకోండి. నార్త్ నుంచి ఈస్ట్కి వచ్చేటప్పుడు అంటే నార్త్ టు అని అంటే నార్త్ సైడ్ పెట్టుకోవాలా, ఆఫ్ అని ఇస్తే ఈస్ట్ సైడ్ పెట్టుకోవాలా. చూడండి, జాగ్రత్త వినండి. నార్త్ టు ఈస్ట్ అని అంటే నార్త్ డైరెక్షన్లో పెట్టాలి యాంగిల్ని. నార్త్ ఆఫ్ అంటే ఆఫ్ అన్నాడంటే ఈస్ట్ సైడ్ పెట్టాలి. అంటే యాంగిల్ 40 degrees ఇక్కడ ఉన్నట్ల. అర్థమైందా? నెక్స్ట్ 10 newtons యాక్టింగ్ 50 వెస్ట్ ఆఫ్ నార్త్. వెస్ట్కి నార్త్కి మధ్యలో ఎంత ఉంది? 10 newtons అయితే ఉంది. ఆఫ్ అన్నారు కాబట్టి నార్త్ డైరెక్షన్లో ఉండాలి. ఎంత? 50 degrees. ఏ ఫోర్స్ 30 newtons యాక్టింగ్ వర్టికలీ డౌన్వర్డ్స్. 30 newtons. అర్థమైందా ఇంతవరకు క్వశ్చన్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మంది ఏమి అంటే కనుక ఇచ్చిన ఫోర్సెస్ ఏవైతేనో చూద్దాం ఒకసారి. 20, 25, 10, 30. యాంగిల్ ఎప్పుడు విత్ రెస్పెక్ట్ హారిజాంటల్ ఉండాలి. సో 25కి యాంగిల్ 40 degrees ఉంది. 10 newtonsకి యాంగిల్ ఇక్కడ 40 degrees వస్తుంది. ఎలా వస్తుందంటే టోటల్ 90లో నుంచి 50 తీసేస్తే 40 వచ్చింది. ఇంకా రిమైనింగ్ అని చూద్దాం. ఇప్పుడు మరి 20కి తీసుకోలేదు కదా, అంటే 20 ఆల్రెడీ హారిజాంటల్లో ఉంది కదా. మనం వీటిని ఎందుకు డివైడ్ చేస్తున్నాము? హారిజాంటల్లో ఉండాలి లేదా వర్టికల్ ఉంటే డివైడ్ చేస్తాము. ఈ ఫోర్స్ ఆల్రెడీ హారిజాంటల్లో ఉంది. సో నో నీడ్ టు డివైడ్. ఓకే, సరే, ఇప్పుడు మనకి హారిజాంటల్ వర్టికల్ ఫోర్సెస్ కింద వచ్చేసినాయి. వీటి మనం నీట్గా రాసుకున్నాం. హారిజాంటల్ ఫోర్సెస్ అంటే మనం ఏం కనుక్కోవాలా? పీని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హారిజాంటల్ ఫోర్సెస్ ఇవి. కనుక్కునే ముందు వీటిని డివైడ్ చేసుకుందాం. ఎలా డివైడ్ చేద్దామంటే ఇక్కడ 25 ఉంది. సో నేను ఇక్కడ 25 cos 40 degrees, వర్టికల్గా 25 sin 40 degrees అలా డివైడ్ చేసిన. నెక్స్ట్ 10 హారిజాంటల్ ఎప్పుడు కాస్ ఉండాలా, వర్టికల్ ఎప్పుడు సైన్ ఉండాలా. ఆ విధంగా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు హారిజాంటల్ ఫోర్సెస్ ఇవి. హారిజాంటల్ ఫోర్సెస్లో మీకు గుర్తుందా? ఈ గ్రాఫ్లో రైట్ సైడ్ ఎప్పుడు పాజిటివ్ సింబల్స్ రాస్తాం, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగిటివ్ రాస్తాం. కాబట్టి వీళ్ళు పాజిటివ్లు, ఇది నెగిటివ్. పైన అన్ని టాప్లో అన్ని పాజిటివ్ వాల్యూస్ రాస్తాము, కింద అన్ని నెగిటివ్. గ్రాఫ్లో గుర్తుంది కదా మనకు ఇన్ జనరల్గా. సో ఈ విధంగా రాసుకున్నాం. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, పీకి సంబంధించిన వాల్యూస్ కావాలా. పీకి సంబంధించిన అంటే హారిజాంటల్ ఫోర్సెస్ సంబంధించిన వాల్యూస్ కావాలి. హారిజాంటల్ ఫోర్సెస్ ఏంటి వస్తాయి?
ఫస్ట్ పాజిటివ్ రాసుకుందాం. అంటే 20 ప్లస్ 25 కాస్ 40. ఒక్క నిమిషం, ఇదంతా గలీజ్ అయిపోయింది, నీట్గా రాద్దాం. ఓకే, 20 ప్లస్ 25 కాస్ 40 డిగ్రీస్ మైనస్ 10 కాస్ 40 డిగ్రీస్. అర్థమైందా? ఇవి రాసుకున్నాం. నెక్స్ట్ క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. క్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే వర్టికల్ ఇవి రాసుకోవాలా. వర్టికల్ ఏమన్నా, వర్టికల్ కేసులో 10 sin 40 ప్లస్ 25 sin 40 మైనస్ 30. ఓకేనా? ఇక్కడ వచ్చే వాల్యూ మనకి పీ వాల్యూ వస్తుంది, ఇక్కడ వచ్చే వాల్యూ క్యూ వాల్యూ వస్తుంది. అర్థమైంది కదా క్లియర్గా? ఇది హారిజాంటల్వి, పీకి సంబంధించినవి, ఇవి వర్టికల్వి క్యూకి సంబంధించినవి. సో పీ ఆన్సర్ కావాలా. సో మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేను క్యాలిక్యులేట్ చేస్తా ప్యారల్గా. సో 25 కాస్ 40, సో డైరెక్ట్ రాసేద్దామండి. 20 ప్లస్ 25 కాస్ 40, మీరు కూడా చేయండి, మైనస్ 10 కాస్ 40. సో నాకు పీ వాల్యూ ఎంత వచ్చిందంటే 31.49 వచ్చింది. అప్రాక్సిమేట్ కావాలంటే మీరు 30 వదిలేండి, 31.49 రాసుకోండి, ప్రాబ్లం లేదు. క్యూ వాల్యూ కావాలా. సో క్యూ వాల్యూ కావాలనుకుంటే సేమ్ ప్రొసీజర్, మరి ఏం చేయాలా, 10 sin 40 తర్వాత ప్లస్ 25 sin 40 తర్వాత మైనస్ 30. ఎంత వచ్చింది వాల్యూ? సో మైనస్ 7.5, 2 డిజిట్స్ తీసుకోవాలా. సో 7.50 వచ్చింది, 5 రాసుకున్నా పర్లేదు. యూనిట్స్ ఏముంటాయంటే న్యూటన్స్ ఉంటాయి. పీని క్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమి, ఆర్ని కనుక్కోవాలంటే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి కదా. సో ఆర్ ఫార్ములా ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పీ వాల్యూ ఎంత వచ్చింది, 31.49 స్క్వేర్ ప్లస్ మైనస్ 7.5 స్క్వేర్. అర్థమైందా? సో ఈ విధంగానే మీరు కూడా బ్రాకెట్లో పెట్టేసి మైనస్ని స్క్వేర్ చేయాలి, సో దట్ ఇది ప్లస్ అయిపోతుంది. అంటే 31.49 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 991.60 వచ్చింది. మైనస్ 7.5 హోల్ స్క్వేర్ వాల్యూ అంటే ప్లస్ 7.5 స్క్వేర్ చేస్తే నాకు టోటల్ ఆన్సర్ 1047 వచ్చింది. దానికి మరి స్క్వేర్ రూట్ చేస్తే నాకు ఫైనల్ ఆన్సర్ 32.37 న్యూటన్స్ అయితే వచ్చింది. ఇది ఫైనల్ ఆన్సర్. దేనికి సంబంధించి, మ్యాగ్నెట్యూడ్కి సంబంధించి. ఇది ఆన్సర్ ఏమి, మ్యాగ్నెట్యూడ్ ఆన్సర్ ఆర్ రిజల్టెంట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, డైరెక్షన్ కనుక్కోవాలా. సో డైరెక్షన్ సంబంధించిన ఫార్ములా ఏముంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ క్యూ బై పి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ట్యాన్కి ట్యాన్ రాసుకుంటా, ఇన్వర్స్ క్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకు, మైనస్ 7.5 వచ్చింది. తర్వాత పీ వాల్యూ ఎంత వచ్చింది, 31.49 వచ్చింది. సో మీరు మైనస్ని బయట రాసుకోండి, మైనస్ని క్యాలెండర్లో కొడితే మీకు ఎర్రర్ వస్తుంది. సో మరి ఏం చేయాలి, మీరు 7.5 డివైడెడ్ బై 31.49 క్యాలెక్ట్ చేయాలా. వచ్చిన తర్వాత షిఫ్ట్ ట్యాన్ ఆన్సర్ అని కొడితే మీకు 13.39 వచ్చింది. 13.39 మన డిగ్రీస్లో కావాలి కాబట్టి మనం డిగ్రీస్ బటన్ని ప్రెస్ చేస్తే 13 degrees 23 seconds అని వస్తుంది. ఓకేనా? సో ఇది ఏది, ఆల్ఫా. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, డైరెక్షన్ అనొచ్చు. అర్థమైంది కదా ప్రొసీజర్. మరి మైనస్లో ఎందుకు వచ్చింది సార్ అంటే కనుక చూడండి, ఇప్పుడు ఇది 0 degrees, గ్రాఫ్లో ఇది 0 degrees, నాకు 10 degrees అంటే ఇట్లా కిందికి వచ్చిందని. మైనస్ అంటే మీనింగ్ ఏమి, పైకి పోయిందని. మైనస్ అంటే పైకి వచ్చిందని. అర్థమవుతుందా? పాజిటివ్ సింబల్స్ అయితే కిందికి వస్తాయి, నెగిటివ్ సింబల్స్ అయితే పైకి వస్తాయి. సో దట్ మనకి ఫైనల్గా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏమంటే, మొత్తం లోడ్ ఎంత ఉంది, 32 degrees ఉంది, 32 newtons ఉంది, 32.37 newtons ఉంది. ఎంత డిగ్రీస్లో, -13 కదా, -13.23 degreesలో అని. అంటే మనకు ఆన్సర్ పైకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అని. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఏమి, జాగ్రత్త అర్థం చేసుకోండి. క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎంతమంది ప్లేయర్స్, 20 newtons, 25 newtons, తర్వాత 10 ఒకటి, 30 ఒకటి, టోటల్గా 4 players ఉన్నారు. ఈ 4 players-ని ఫుట్బాల్ని కొడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 20 newtons-తో, ఒక పర్సన్ యాంగిల్ 25, యాంగిల్ 40 degrees-తో, ఇంకొక పర్సన్ 10 అంటే ఇలా 4 members ఒక్కసారి ఫుట్బాల్ని అట్ ఎ టైం కొడితే, కిక్ చేస్తే ఈ బాల్ 32.37 ఫోర్స్తో పోతుంది, -31.27 అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అని చెప్పేది ఈ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్. అర్థమైందా క్లియర్ కట్గా? సో ఇలా మనం అర్థం చేసుకుని క్వశ్చన్ చేస్తే చాలా ఈజీ, అంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు ప్రాబ్లమ్స్. సో దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇంకా మీ క్వశ్చన్స్, అంటే ఐ మీన్ రిజల్టెంట్ పైన ఏమైనా డౌట్ ఉంటే కనుక నేను క్లియర్ చెప్పినా కదా, డైరెక్షన్ సంబంధించి మనకి రిజల్టెంట్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రిజల్టెంట్ సంబంధించి r = √p² + q². అదే మనకి ఇంకా యాంగిల్ అడిగితే ఆల్ఫా = tan ఇన్వర్స్ q/p, ఈ టాపిక్లో ఫార్ములా.
అదే విధంగా పారాగ్రామ్ లో అడిగితే r = √p² + q² + 2pq cos θ. మరి డైరెక్షన్ అడిగితే ఆల్ఫా tan 1 q sin θ p + q cos θ. ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకి ఈ 2 ఏరియాస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 11th క్వశ్చన్ నుంచి మనం. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.